ప్రాజెక్ట్ విష్ణు ఇప్పుడు అర్జెంటుగా రంగంలోకి వస్తుంది. మనకి ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత అంటే మోడీ సర్కార్ వచ్చాక పెట్టే ప్రతి పేరులో కూడా భారతదేశానికి సంబంధించినటువంటి పేర్లే పెట్టుకొస్తున్నారు. దానికి అనుగుణమైనటువంటి ఆలోచనలే చేసుకొస్తున్నారు. అంటే మన సంప్రదాయమైనటువంటిది ఇప్పుడు పాకిస్తాన్ వచ్చేటప్పటికి బాబర్లని, అక్బర్లని ఇట్లాంటి పేర్లు పెట్టుకుంటాడు. వాళ్ళ ఆయుధాలని భారతదేశం మీద దండయాత్ర చేసిన దరిద్రులు అందరి పేర్లు కూడా వాడు పెట్టుకోవడం ద్వారా భారత్ని కవ్విస్తుంటాడు. లేదా భారత్ కంటే మేము ఆధిపత్యం అని చాలా చూపించడానికి, లేదంటే ఆ పేర్లతో అక్కడ ఉన్నటువంటి యూత్ని మతపరంగా తమ వైపుకి డైవర్ట్ చేసుకోవడానికి చేస్తూ ఉంటారు. అదే సందర్భంలో భారతదేశం మాత్రం ఆ టైప్ కాదు. చెయ్యాలనుకున్నది ఏదైనా సరే సీరియస్ ఎఫర్ట్ పెడుతుంది. ఇప్పుడు మోడీ డ్రీమ్ ప్రాజెక్ట్ విష్ణు ఇది మ్యాక్-10 హైపర్సోనిక్ మిస్సైల్ అన్నమాట. ఇది రష్యన్ జర్కాన్ కంటే కూడా అద్భుతమైనటువంటిది. ఈ అధునాతన హైపర్సోనిక్ క్షిపణి దాదాపు 1500 కిలోమీటర్ల పరిధిలో అమర్చబడిన LDHCM 1000 నుంచి 2000 కిలోల బరువు ఉన్న సంప్రదాయ లేదా అణువారు హెడ్లను ఉపయోగించి శత్రు దేశాలని లక్ష్యంగా చేసుకుని నాశనం చేయగలుగుతుంది. భారతదేశం ఇప్పుడు లెడ్హామ్ కలిగి ఉంది. హైపర్సోనిక్ క్షిపణి సాంకేతికతను పరిపూర్ణం చేసే ఎంపిక చేసే దేశాల సమూహంలో జరిగింది. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన ఒక నెల తర్వాత దేశ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసే దిశగా మరో క్షిపణి ప్రయోగించడానికి దేశం సిద్ధంగా ఉండటం అన్నది ఇక్కడ కీలకమైనటువంటిది. ఎందుకంటే దేశం దాని అత్యంత అధునాతన హైపర్సోనిక్ క్షిపణి అయిన ఎక్స్టెండెడ్ ట్రాజెక్టరీ లాంగ్ డ్యూరేషన్ హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి LDHCMని పరీక్షించడానికి సిద్ధమవుతుంది. DRDO యొక్క రహస్య ప్రాజెక్ట్ విష్ణులో భాగంగా దేశీయ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ప్రత్యేకంగా అభివృద్ధి చేయబడింది. ఈ క్షిపణి ఆసియా అంతటా అధికార సమతుల్యతను మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నటువంటి భౌగోళిక రాజకీయ గేమ్ చేంజర్ అని భావిస్తున్నారు. భారతదేశ శత్రు దేశాలైనటువంటి చైనా లేదా పాకిస్తాన్ కొన్ని నిమిషాల్లోనే ఖచ్చితత్వంతో భూభాగంలోకి వెళ్ళి దాడి చేయడానికి కోసమని దీన్ని ప్రిపేర్ చేశారు. ఈ క్షిపణి మాక్ 8 గరిష్ట వేగంతో సెకనుకు 3 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇది గంటకి 11,000 కిలోమీటర్లు లేదా ధ్వని వేగం కంటే 8 రెట్లు. ప్రస్తుత రాడార్ మరియు వాయురక్షణ వ్యవస్థలు ఈ వేగంతో దాన్ని అడ్డగించడం దాదాపు అసాధ్యమని అన్నటువంటిది లెక్క చెప్తున్నారు.